అయితే జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడం వెనుక కార్పొరేషన్లుగా విభజించిన వెంటనే ఎన్నికలకు వెళ్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు 6 నెలల సమయం పట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీలో కొత్తగా కలిసే మున్సిపాలిటీలో మౌలిక వసతులు లేవు. కొన్ని కాలనీలకు రహదారులు, డ్రైనేజీలు లేవు. వీధి దీపాలు వెలగడం లేదు. నీటి సరఫరా, చెత్త సేకరణ, రహదారులు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని ప్రతినిధి శివప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, చాలా హడావిడిగా అంటే ఇప్పటికిప్పుడు ఉన్నట్టుండి అంటే కొంతకాలం నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. మనకి చాలా హడావిడిగా ఈ నిర్ణయాలు చేసినట్టుగా కనిపిస్తుంది. అట్లాగే జీవో రిలీజ్ చేయడంతో పాటు వెంటనే జీవోతో పాటు ఇమ్మీడియట్ గా దానికి సంబంధించినటువంటి అధికార గణాన్ని కూడా ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేశారు. 3 కార్పొరేషన్స్ కూడా సెపరేట్ గా. జీహెచ్ఎంసీ చాలా పెద్ద పరిధిలో ఉండేది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అది. దాన్ని డివైడ్ చేసిన తర్వాత కూడా దాన్ని జీహెచ్ఎంసీ అనే వ్యవహరిస్తామా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర నుంచి. అధికార గణం అయితే ఏర్పడింది. అయితే ఏ రకంగా ముందుకెళ్ళాలి, సెషన్స్ కి సంబంధించి ఆల్రెడీ ఓ ఫ్రీజింగ్ ఉంది కాబట్టి ఆ ఫ్రీజింగ్ పూర్తిగా తొలగించకుండా దీన్ని చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి అంశంలో కూడా కొంత తర్జన ఉన్నప్పటికీ కూడా చేయొచ్చు అనేటటువంటి సమాధానాన్ని అధికార గణం అంతా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదేమైనా ఇందాక మీరు చెప్పినట్టుగా ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి గ్రామాలు దీంట్లో కొన్ని తీసుకున్నాం. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఇన్నర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి అనేక గ్రామాలని వీటిల్లో మీరు ఎప్పుడైతే మీరు సైబరాబాద్ అలాగే మల్కాజ్గిరి చేస్తున్నారు, సపరేట్ గా చేస్తున్నారో ఆ చేసేటటువంటి సందర్భంలో వాళ్ళందరికీ ఉన్నటువంటి మౌలిక వసతులు ఎంతవరకు ఉన్నాయి అనేది చాలా ప్రధానంగా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. అవన్నీ చూసిన తర్వాత మాత్రమే ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పటికీ హైదరాబాద్ మనం జీహెచ్ఎంసీలో మనం చూస్తున్నాం. వర్షాకాలంలో మన పరిస్థితి ఎట్లా ఉంటుందో, మంచినీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మిగిలిన రెంట్కి కూడా ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయి, ఎంత బాగా చేయగలరు అనేటటువంటి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. అవన్నీ చేయకుండా మాత్రం ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి 6 months కాదు ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు సువర్ణ. సో శివప్రసాద్, మనం ఇందాక నుంచి అనుకుంటున్నట్లుగా మొదటి నుంచి కూడా మిశ్రమ స్పందన లభిస్తోంది ప్రజల నుంచి. విస్తీర్ణం చేయాల్సిన అవసరమే లేదు, ముందుగా మాకున్న సమస్యలను తీర్చాలి, తీర్చిన తర్వాత మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఒక అర్థం ఉంది అని చెప్పి ప్రజలు ముందు నుంచి స్పందించడం మనం చూస్తూ వస్తున్నాం. సో చాలా మంది అంటే కొన్ని ప్రాంతాల ప్రజలైతే మేము ఇప్పుడు పన్నులు కట్టుకోవాలన్నా, ఇతర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలకి సంబంధించిన ఏవైనా మేము ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా మేము చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అదొక అదనపు భారం మాకు అని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కార్పొరేషన్లు విభజించడం అంటే ప్రధానంగా నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు, లేకపోతే వర్షాకాలంలో వచ్చే ప్రధాన సమస్యలని, లేకపోతే డ్రైనేజ్ సమస్యలని పరిష్కరించకుండా దాని మీద శ్రద్ధ పెట్టకుండా ఈ విభజన, ఈ పాలన అంటే పాలనా పరంగా మాకు సౌలభ్యం ఉంటుందని చెప్తూ విభజన కార్యక్రమాలు అలాగే కార్పొరేషన్ల విలీనాలు లాంటివి చేస్తూ పోతున్నారు అని చెప్పి ప్రజలు స్పందిస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కార్పొరేషన్ల విభజన తర్వాత అయినా ప్రభుత్వం స్పందించి ప్రధానంగా ఏ సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారో ప్రజలు, అంటే హైదరాబాద్ సంబంధించిన ప్రజలు, దానికి సంబంధించి శ్రద్ధ పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ప్రభుత్వం? ఎందుకంటే ముందు వెళ్తున్న కొద్దీ కూడా పాలనా పరంగా వాళ్ళకి సౌలభ్యం వస్తుంది, కానీ ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు, వాళ్ళకున్న అసౌకర్యాలు తీర్చే క్రమంలో అయితే అధికారులు ముందుకు వెళ్లే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఈ కార్పొరేషన్ల విభజన అయినా దానికి సంబంధించి ముందడుగు వేసే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? అంటే ప్రభుత్వం ప్రధానంగా మనకు చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ చేస్తేనే, అంటే మీరు ఇప్పుడు ఏవైతే సమస్యలు చెప్పారో అవన్నీ చేయడానికి కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే, ప్రజల కోసమే మేము ఇదంతా చేస్తున్నామనేది ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తోంది. అయితే అది ఎంతవరకు జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి సమస్య. మీరు చెప్పినట్టుగా గ్రామాల నుంచి మున్సిపాలిటీస్ నుంచి కార్పొరేషన్ కి మారిన తర్వాత వాళ్ళ యొక్క మొత్తం జీవన శైలిలో మొత్తం అంతా కూడా మార్పు వస్తుంది. వాళ్ళకి ఇచ్చేటటువంటి ట్యాక్సులు కానీ అవన్నీ కూడా పెద్ద స్థాయిలో ఉంటాయి కాబట్టి అవన్నీ మాకు బర్డెన్ అవుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ప్రజల నుంచే కాదు, రాజకీయ నాయకుల నుంచి కూడా చాలా డిఫరెంట్ అయినటువంటి గళాలు మనకు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక వర్షన్ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఇంకో వర్షన్ మాట్లాడుతుంది. కీలకమైనటువంటి సికింద్రాబాద్ అంశంలో ఇప్పటికే చాలా పెద్ద రగడ జరిగింది, గొడవ జరిగింది, ధర్నాలు జరిగినాయి. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఎంతవరకు ప్రభుత్వం మేము చేసిన సమంజసమే, ప్రజల కోసమే చేశాము అనేది ఖచ్చితంగా నిర్ధారించగలదు అనేది $1000 ప్రశ్నగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అంటే పాలనా సౌలభ్యం కోసమే చేశామంటున్నారు కాబట్టి అదే నిజమైతే ఒకవేళ నిజానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనుక ఉంటే
డెఫినెట్ గా ఇవన్నీ కూడా మెరుగుపరిచే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు ప్రజల వాదనలో ఉండేటువంటి భిన్నస్వరాలు కనిపించకుండా పోయే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పొచ్చు సువర్ణ. సో ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్లు అంటే విభజించిన కొత్త కార్పొరేషన్ల నేపథ్యంలో అంటే ఎలా సమతుల్యత తీసుకొచ్చే అవకాశాలు అంటే ఒక్కొక్క కార్పొరేషన్ కి అంటే ఇప్పటికే అధికారులను నియమించడం జరిగింది. దానికి సంబంధించిన అంటే ముందు ముందు పాలన దక్షత అంటే కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అంటే కొత్తగా ఎంప్లాయీస్ ని డిప్లాయ్ చేసుకునే అవకాశాలు ఉంటాయా, ఉన్న కార్పొరేషన్ నుంచే ఉద్యోగుల్ని అంటే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్లు రాక ప్రభుత్వ ఉద్యోగాలు రాక అంటే నోటిఫికేషన్ రిలీజ్ కాక అని చెప్పి నిరుద్యోగులు కూడా ముందుకు వస్తున్నారు. మరి ఈ కార్పొరేషన్ విభజన అయినా ఎంతో కొంత కొత్తగా ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉంటాయా, అసలు పాలనా పరంగా వెసులుబాటుతో పాటు పాలన ఎలా జరిగే అవకాశాలు ఉంటాయి? అంటే పాలన జరగడానికి ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఎట్లాగైతే ఎన్ని నిధులు మీకు బడ్జెట్ లో మీరు మొత్తం కేటాయిస్తున్నారో అదే పద్ధతిలో మిగిలినటువంటి 2 కార్పొరేషన్స్ కూడా అదే విధంగా నిధులు కేటాయిస్తారు. అక్కడ సమతుల్యత దాదాపు కనిపిస్తుంది. ఎందుకంటే దాని యొక్క లాస్ట్ గా ఎంత వైశాల్యం ఉంది, ఎంత దూరం ఉంది, ఎంత జనాభా ఉంది, వీటన్నిటి పరిగణలోకి తీసుకుని ఆ కేటాయింపులు న్యాచురల్ గా జరుగుతాయి. ఆ కేటాయింపులు జరిగినంత మాత్రాన ఒకసారిగా ప్రజల యొక్క జీవన శైలి అంతా కూడా ఒకసారిగా మారిపోతుంది అని చెప్పడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం లేదు. అలాగే కొత్త ఉద్యోగాల కల్పన కూడా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ప్రస్తుతం గవర్నమెంట్స్ ఏవైనా సరే ప్రస్తుతానికి మాత్రం కేవలం అవుట్ సోర్సింగ్ మాత్రమే చేస్తున్నాయి తప్ప కొత్తగా ఉద్యోగులు తీసుకునే పరిస్థితి లేదు. ఉద్యోగాల కల్పన అనేది కేవలం ఒక కళగా మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి. యువత ఆ విషయంలో చాలా తీవ్రమైనటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. మా జీవితాలు మెరుగుపడతాయా అనే పరిస్థితి యువతలో కనిపిస్తోంది. అయినా సరే దాన్ని ఫుల్ఫిల్ చేసే పరిస్థితి ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం మాత్రం లేదు. అందువల్ల ఖచ్చితంగా పాలనాపరంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళని డివిజన్ గా మార్చి వాళ్ళందరినీ కూడా వేరే చోట్లకి వాళ్ళందరినీ బదిలీ చేయడమో అవన్నీ చేయడం ద్వారా నిర్వహిస్తారే తప్ప మాక్సిమం అవుట్ సోర్సింగ్ వెళ్తుంది తప్ప ఉద్యోగాల నియామకాలు జరిగే అవకాశం లేదు. ప్రజల ఆకాంక్షలు ఎప్పుడు నెరవేరుతాయి అంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఒక్కో సమస్య మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి వాటిని పూర్తిగా నెరవేర్చడానికి వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు అనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవన్నీ సవ్యంగా జరిగిన రోజున 3 కార్పొరేషన్ అయినా ఒక కార్పొరేషన్ అయినా మొత్తం దగ్గర సవ్యంగా నడిచే అవకాశం ఉంది. పాలనా సౌలభ్యం అనే పేరుతో దీంతో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, రాజకీయంగా కొన్ని డెవలప్మెంట్స్ ఏర్పడతాయి. అలాగే మిగిలిన అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ చూసుకునే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేటటువంటి మాట మాత్రం స్పష్టంగా వినిపిస్తూ ఉంది సువర్ణ. సో శివప్రసాద్, కార్పొరేషన్లు మీరు అన్నట్లుగా ఒక కార్పొరేషన్ ఉన్నా 3 కార్పొరేషన్ ఉన్నా పాలన ఎలా జరుగుతుందనే దాని మీద ప్రధానంగా డెవలప్మెంట్ అయినా సౌకర్యాలు కల్పించడం అయినా ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పటికీ అంటే ఇప్పుడు విభజించిన ఇప్పటికే 2 సంవత్సరాల టర్మ్ ఆల్మోస్ట్ ముగుస్తోంది. అంటే మొత్తం టర్మ్ ముగిసే లోపల ఇప్పుడు విభజించిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్పష్టంగా ఒక లైన్ కి తెచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ప్రభుత్వాలు మారి వాళ్ళకి నచ్చినట్లుగా వచ్చిన ప్రభుత్వం వచ్చినట్లుగా వాళ్ళకి నచ్చినట్లుగా పాలన చేసుకుంటూ పోతే ప్రజలకు ఒరిగేదే ఉండదు. ఇంకా పైగా అసౌకర్యాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో ఈ టర్మ్ ముగిసే లోపల అట్లీస్ట్ అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మాది ఖచ్చితంగా సరైన నిర్ణయం, ప్రజలకి ఖచ్చితంగా సౌలభ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడానికే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని నిరూపించుకునే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కార్యాచరణ అసలు ఎలా ఉండబోతోంది? ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ గా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని పరిపాలనా సౌలభ్యాలు కనిపిస్తున్నాయి, ఎన్ని రోడ్లు బాగుపడ్డాయి, ఎన్ని చోట్ల నాలాలు పొంగి పడుతున్నాయి, నాలాల ఆక్రమణ పూర్తయిందా లేదా, ఆ పూర్తయినటువంటి ఆ నాలాల ఆక్రమణ ఏవైతే చేశారో వాటినన్నింటినీ కూడా అక్కడి నుంచి తొలగించారా, నాలాలన్నీ ఫ్రీ అయినాయా, వాటర్ బాగా ఫ్లో అవుతుందా, హుసేన్ సాగర్ పరిస్థితి ఏమిటి, మిగిలిన చోట నుంచి వచ్చే జలాలు ఏమిటి, వాటి వినియోగం ఎంతవరకు జరుగుతోంది, మురికి నీరు ఎంత భయంకరంగా నగరాల్లో రోడ్ల మీద మొత్తం అంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రతి కార్పొరేషన్లోనూ వస్తాయి. కాబట్టి వీటి మీద దృష్టి సారించలేనటువంటి పరిస్థితి, వీటిని బాగు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మిగిలిన కార్పొరేషన్స్ లో మేమేదో అద్భుతాలు చేస్తామని చెప్పడం అనేది కేవలం హాస్యాస్పదంగా మాత్రమే మిగిలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం దగ్గర దానికి తగినటువంటి ధనం లేదు. చేసినటువంటి ప్రభుత్వాలు ఎవరైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నిందిస్తుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని నిందిస్తుంది. వీటితోనే సరిపోతుంది. కానీ నిజంగా అసలు ఎంత ప్రభుత్వం ఎంత ధనం ఉంది, ఎంతవరకు ఏం చేయగలం, ఇచ్చిన హామీని ఎంత నెరవేర్చుకోగలం, ఇవన్నీ అనేక అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఎవరైతే మనం కార్పొరేషన్స్ లో కలిపేశామో వాళ్ళ నుంచి వచ్చే అధికమైనటువంటి పన్నులు కానీ ఇవన్నీ వస్తాయి గవర్నమెంట్ కి. కానీ వాళ్ళ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయనేది ఆ గవర్నమెంట్ ఏమాత్రం చేయగలుగుతుంది అనేది పరమాత్మకి మాత్రమే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. నగరంలో ఉన్నటువంటి జనజీవనమే ఇంత భయంకరంగా ఉన్నప్పుడు కొత్తగా వచ్చినటువంటి కార్పొరేషన్ లో ఎంత మేరకు నిధులు ఇస్తారు, ఎంత మేరకు వాటిని ఫుల్ఫిల్ చేస్తారు, ఎంత మేరకు వాళ్ళ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి అనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం అని భావించవచ్చు సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.